మీనరాశి యందు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదములు, రేవతి నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయం 11 గాను, రాజపూజ్యము 7, అవమానము 2 గాను కనపడుతున్నవి. ఆదాయము చాలా విశేషంగా మీరు సమీకరించుకోగలుగుతారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్స్, బకాయిలు చాలా అనాయాసంగా ఈ సంవత్సరమే మీకు వసూలవుతాయి. అయితే దానిని పుణ్యవ్యయంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి. నడుస్తున్న గ్రహ సంచారాన్ని అనుసరించి మీ ఆలోచనలలో ఉన్నటువంటి అహంకారము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్త. పిల్లలు మీ మాటకి ఎదురు చెప్పడం, లేకపోతే మీరు అనుకున్నట్టు విధంగా కాకుండా వాళ్ళు వేరేగా వెళ్ళడం కొంత మానసికమైనటువంటి వ్యాకులతనిచ్చిన, ఉత్తరార్ధానికి వచ్చేసరికి మీ మనస్సును గ్రహించి మళ్ళీ మీకు సానుకూలంగా మీ వెనకాల నిలబడి ధైర్యం మీకు చెప్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కొంత మాట పట్టింపులు పెరిగేందుకు అవకాశం ఉన్న స్త్రీ మూలక వ్యవహారాలలో ఒక్కింత అడుగు వెనక్కి ఉండండి. ఉద్యోగ విషయాలలో ఈ మాట పట్టింపులు లేకపోతే అధికారుల ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. మీరు ప్రమోషన్లు, అనుకున్న ప్రమోషన్లు ఒకసారి రెండోసారి రాయవలసి వచ్చినా విజయాన్ని సాధించే అవకాశమే కనబడుతోంది. ఎక్కువగా మెండుగా ఉంది. కొంచెం చాలా కాలం నుంచి ఒక స్థిర ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మెండైన అవకాశాలు స్థిర ఉద్యోగం పొందేందుకు కనబడుతోంది. డిఫెన్స్ రంగంలో, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత పరీక్షా సమయము, మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రాజకీయ నాయకులకు మంచి సమయమే నడుస్తున్నా పదవి కోసము ఉత్తరార్ధం వరకు ఆగాల్సి వస్తుంది. కానీ పదవిని అలంకరిస్తారు. వెంటనే కాదు కానీ కొంత సమయం అయినప్పటికీ పదవిని అలంకరించే యోగం కనబడుతోంది. కళాకారులకి అనుకూలంగా ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. దానిని మీరు నిలబెట్టుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతోటి మీ యొక్క ఉన్నతిని, మీరు ఒక ఉన్నత భవిష్యత్తునికి మీరు రూపకల్పన చేసుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెంచుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. ఒక గృహ కొనుక్కునేందుకు అవకాశం కనపడుతోంది మీకు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. కొంచెం కష్టపడాల్సి వచ్చినా మీరు అనుకున్నది ఆ అంతటి పర్సంటేజ్లు మీకు రాలేకపోయినా కంగారు పడక్కర్లా. మిమ్మల్ని మీరు నిరూపించుకునే స్థాయిలోనే ఉంటారు మీరు. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకు ఆభరణ యోగం కనపడుతోంది. శుభకార్య నిర్వహణ యోగం కనబడుతోంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వెన్నుపూసకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు కనబడినాయి. తాత్కాలికమైనప్పటికీ కొంత ఔషధ సేవనం కనబడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పరిహారాలు 3. మొదటిది, తప్పనిసరిగా సంవత్సరంలో ఒకసారి మీరు శనేశ్వరుడికి జపం చేయించి అభిషేకం చేయించుకోండి. నెలలో 2 శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. 16 ప్రదక్షిణలు చేసుకోండి. అన్ని రాసులకి చెప్పినట్టే ఆషాఢ మాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి పంచసూక్త సహితముగా చండీ హోమం మీ గృహంలో కానీ ఆలయంలో కానీ చేయించుకోండి. మానసికమైనటువంటి చిన్న చిన్న వ్యాకులతలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకి తొలగి మీకు ఒక మార్గం కనబడి మీ మేధస్సుకి పదును పెట్టి మీరు ఉన్నత మార్గంలో వెళ్ళడానికి దోహదపడుతుంది. మీకంటూ ఒక గుర్తింపునిస్తుంది. సమాజంలో మీ విలువ సమాజానికి అర్థమయ్యేటట్టుగా ఒక సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఒక దిగ్విజయమైనటువంటి ఉత్తమ భవిష్యత్తుకు మీరు పునాది వేసుకునేటందుకు దోహదపడుతుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని, మరింత ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ